ఆహా! ఒకసారి ఊహించండి. మన శరీరంలో ఇప్పుడున్న కేవలం 2 DNA పోగులకు బదులుగా ఏకంగా 12 పోగుల వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుంది? ఓ 12 పోగులు అంటే చాలా పెద్ద విషయమే. అవును కదా! ఆ 12 పోగులు యాక్టివేట్ అయినప్పుడు విశ్వం నలుమూలల నుండి వచ్చే సమాచారాన్ని ఒక రేడియో యాంటెనాలా మన శరీరం గ్రహించగలిగితే వినడానికి ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమాలా గనిపించవచ్చు. కానీ ఒకవేళ ఇదే మానవాళి యొక్క అసలైన గతమైతే మరియు అతి త్వరలో జరగబోయే భవిష్యత్తు అయితే? ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఈరోజు మనం డీకోడ్ చేయబోయేది బార్బరా మార్సినియాక్ అందించిన బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్. ఇందులో ఛానలింగ్, ప్లేడియన్ బోధనలు, అలాగే మన డిఎన్ఏకి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. అవును. ఈ మూలాధారాల్లో ఉన్న అతి ముఖ్యమైన ప్రాథమికమైన ఫిలాసఫీ ఏంటంటే వాళ్ళు సమాచారాన్ని కాంతిగా, అజ్ఞానాన్ని చీకటిగా చూస్తారు. ఓ, అంటే ఇక్కడ చీకటి అంటే నెగటివ్ శక్తి కాదా? కాదు. చీకటి అనగానేదో భయంకరమైన నెగటివ్ శక్తిని కాదు. కేవలం సమాచారం లేకపోవడమనే అర్థం. అంటే ఎప్పుడైతే సరైన సమాచారం దొరుకుతుందో ఆ కాంతిలో భయం దానంతటదే మాయమైపోతుంది అని చెబుతున్నారు. వావ్! ఇది చాలా కొత్త పర్స్పెక్టివ్. సరే, దీన్ని కొంచెం వివరంగా విడదీసి చూద్దాం. అసలు ముందుగా ఈ సమాచారం ఇక్కడికి ఎలా వచ్చింది అన్నది చూస్తే, బార్బరా మార్సినియాక్ ఈ పుస్తకాన్ని ఒక నవల రాసినట్లు కుర్చీలో కూర్చుని రాయలేదు కదా? అస్సలు కాదు. 1988లో ఆమె ఏథెన్స్, ఈజిప్ట్ లాంటి పురాతన ప్రాంతాలను సందర్శించినప్పుడు ఛానలింగ్ ద్వారా ఈ సమాచారం వచ్చిందని ఈ సోర్సెస్ చెప్తున్నాయి. అసలు ఈ ఛానలింగ్ అంటే ఎలా జరుగుతుంది? అంటే ఏదో దెయ్యం పట్టినట్లునా ఉంటుందా, లేక ఇంకేదైనా ప్రక్రియ? ఇది చాలామందికొచ్చే సాధారణమైన సందేహమే. ఛానలింగ్ అంటే శరీరంలోకి వేరే శక్తి ఏదో బలవంతంగా ప్రవేశించడం కాదు. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మనం ఒక రేడియో ఫ్రీక్వెన్సీతో పోల్చవచ్చు. అంటే మనం రేడియో స్టేషన్లు మార్చినట్లుగానా? అవును, దాదాపుగా అంతే. బార్బరా ఈజిప్ట్లోని గ్రేట్ పిరమిడ్లో ఉన్న ఆ కింగ్స్ ఛాంబర్లో కూర్చున్నప్పుడు తన చైతన్యాన్ని అంటే కాన్షియస్నెస్ను ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏథెన్స్లోని తన గదిలో ఉన్నప్పుడు తాను ఒక క్లియర్ ఛానల్గా మారాలని బలంగా సంకల్పించారు. అప్పుడు ఎక్కడో వేరే డైమెన్షన్లో ఉన్న సమాచారాన్ని తన గొంతు ద్వారా వ్యక్తపరచడం మొదలుపెట్టారు. ఓ, అంటే బార్బరా కేవలం ఒక రిసీవర్లాగా, ఒక స్పీకర్లాగా మాత్రమే పనిచేశారన్నమాట. కరెక్ట్. ఆ అదృశ్య శక్తుల సమూహమే తమను తాము ప్లీడియన్స్గా పరిచయం చేసుకున్నాయి. వినడానికి చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది. ఆ తర్వాత ఆమె వందలాది ఆడియో టేపులను రికార్డ్ చేశారు కదా. కానీ నాకో విషయం అస్సలర్థం కాలేదు. ఈ పుస్తక సంకలనం చేసిన టెరా థామస్ అనే ఎడిటర్ గురించి ఇందులో ఒక విచిత్రమైన విషయం ఉంది. ఆ ఎడిటింగ్ ప్రాసెస్ గురించే కదా? అవును. ఆమె ఆ వందలాది పేజీల ట్రాన్స్క్రిప్ట్స్ను ఒక ఆర్డర్లో పెట్టకుండా నేలమీద పడేసి కళ్ళు మూసుకుని ర్యాండమ్గా పేజీలు తీసి ఎడిట్ చేశారట. అసలిదెక్కడి లాజిక్? వినడానికి కొంచెం వింతగానే ఉంటుంది. అంటే ఇది ఎలా ఉందంటే, కళ్లకు గంతలు కట్టుకుని వందలాది ముక్కలున్న ఒక పజిల్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా అతికించినట్లుంది. వందల పేజీలను అలా గాల్లోకి విసిరేసి ఏరుకుంటే ఒక అర్థవంతమైన పుస్తకం ఎలా తయారవుతుంది? లాజిక్తో ఆలోచిస్తే ఇది ఒక పిచ్చిపన్లాగే అనిపిస్తోంది. కానీ ఇక్కడ ప్లియేడియన్స్ టెరా థామస్కు స్పష్టంగా చెప్పిన విషయం మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళేమన్నారంటే, నీ లాజికల్ మైండ్ను పక్కనబెట్టు, కేవలం నీ ఇంట్యూషన్ని అంటే నీ అంతర్వాణిని మాత్రమే నమ్ము అని. ఇంట్యూషన్ను నమ్మడం సరే, కానీ బుక్ ఎడిటింగ్లో ఇదా పద్ధతి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ ఎడిటింగ్ ప్రక్రియ కేవలం ఒక పుస్తకం తయారు చేయడం గురించి కాదు. అది టెరా థామస్కు జరిగిన ఒక ఆధ్యాత్మిక పరీక్ష, ఒక ఇనిషియేషన్. ఇనిషియేషన్ అంటే ఆమెందుకు అలాంటి పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఎందుకంటే మన లాజికల్ మైండ్ ఎప్పుడొక భద్రతను కోరుకుంటోంది. ప్రతిదీ ఒక నియంత్రణలో అంటే కంట్రోల్లో ఉండాలనుకుంటోంది. అవును కదా, కంట్రోల్ లేకపోతే మనకు భయం వేస్తుంది. అదే ఇక్కడ పాయింట్. విశ్వంతో నిజమైన అనుసంధానం ఏర్పడాలంటే ముందు ఆ నియంత్రణను వదిలేయాలి. తన సొంత భయాలను, అపనమ్మకాలను పక్కనబెట్టి పూర్తిగా విశ్వంపై నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే ఆ పేజీలు దానంతటవే ఒక అద్భుతమైన క్రమంలోకి వచ్చాయి. వావ్! లాజిక్ అనేది ఒక పరిమితి మాత్రమే అని నిరూపించడానికి ఇదొక ప్రాక్టికల్ ఉదాహరణగా ఈ సోర్సెస్ చెప్తున్నాయి. నియంత్రణ వదిలేయడం అనేది చెప్పడానికి సులువే, కానీ ఆచరణలో చాలా కష్టం. ఈ పుస్తకం ఆధారంగా మనం మానవ పరిణామం, విశ్వచరిత్ర
ముఖ్యంగా మన డిఎన్ఏలో దాగి ఉన్న రహస్యాల గురించి ఒక విభిన్నమైన కోణాన్ని చర్చించబోతున్నాం. ఈరోజు మన ప్రధాన లక్ష్యమేంటంటే, ఈ భూమి కేవలం ఒక గ్రహం కాదు, అదొక సజీవ గ్రంథాలయం లేదా లివింగ్ లైబ్రరీ అనే భావనను అర్థం చేసుకోవడం. అవును. అలాగే ఈ కాంతి కుటుంబం అంటే ఫ్యామిలీ ఆఫ్ లైట్ అంటే ఏమిటి, ఆధునిక సమాజంలో మన భావోద్వేగాలు మనకు తెలియకుండానే ఎలా నియంత్రించబడుతున్నాయనేది కూడా ఈ మూల గ్రంథం ఎలా వివరిస్తుందో చూద్దాం. ఈ పుస్తకం నేపథ్యం చాలా భిన్నంగా ఉంటుంది, సాధారణమైనది కాదు. గ్రంథం చెబుతున్నదాని ప్రకారం ఈ సమాచారం ప్లేయాడియన్స్ అనబడే భవిష్యత్తు కాలానికి చెందిన ఒక కాస్మిక్ రాయబారుల సమూహం అందించిన సందేశాల సమాహారం. ప్లేయాడియన్స్ అంటే నక్షత్ర మండలం నుండి వచ్చిన వాళ్లే కదా? అవునవును. వాళ్ళు ఒక నిర్దిష్ట నక్షత్ర వ్యవస్థ నుండి వచ్చిన ఉన్నత చైతన్య శక్తులు. భూమిపై ప్రస్తుతం ఉన్న ఒక రకమైన చీకటిని అంటే అజ్ఞానాన్ని లేదా సమాచార లోపాన్ని నివారించి ఇక్కడ కాంతిని తిరిగి ప్రవేశపెట్టడానికి వారు వచ్చారని ఈ మూలాలు చెబుతున్నాయి. ఇక్కడ వినేవాళ్ళు ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి. కాంతి అనగానే ఏదో భౌతికంగా టార్చ్ లైటు వేసినట్లు వెలుగు రావటం కాదు. ఈ పుస్తకం పరిభాషలో కాంతి అంటే సమాచారం. ఖచ్చితంగా. కాంతి అంటే ఇన్ఫర్మేషన్. మన లక్ష్యం ఈ ప్లేయాడియన్ సమాచారాన్ని ఒక మతపరమైన సిద్ధాంతంగా మార్చడం కాదు, అలాగే ఎవరి నమ్మకాలను మార్చడంగానీ కాదు. అదృశ్యంగా ఉన్న వాస్తవికతను, మనిషి యొక్క బహుమితీయతను అర్థం చేసుకోవటానికి దీన్ని ఒక కొత్త కటకల్లాగా వాడటమే మన ఉద్దేశ్యం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి ఇదొక కొత్త ఫ్రేమ్వర్క్ మాత్రమే. నిజమే. ఇక్కడ అత్యంత ఆకట్టుకునే విషయమేంటంటే ఈ సమాచారం ఏదీ కూడా మనల్ని కొత్తగా గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. అవునా? మరి ఏం చెబుతోంది? మనుషుల శరీరంలోని కణాలలో నిక్షిప్తమైన జ్ఞాపకాలను అంటే సెల్యులార్ మెమరీని మేల్కొల్పడానికే ప్రయత్నిస్తోందని ఈ పుస్తకం వివరిస్తోంది. ఇది కొత్తగా ఏదో నేర్చుకోవడం కాదు, ఎప్పుడో మరిచిపోయిన ఒక గొప్ప సత్యాన్ని లోపల్నుండి వెలికితీయడమన్నమాట. వావ్! అంటే మనలో అప్పటికే ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసుకురావడం. అవును. మనుషులు ఇప్పటికే తమలో దాగి ఉన్న అనంతమైన జ్ఞానాన్ని గుర్తించడమే ఈ మొత్తం సందేశాల సారాంశం. సరే, ఆ సత్యాన్ని వెలికితీయాలంటే అసలు కథ మొదటికి వెళ్ళాలి. ఈ సృష్టి ఎలా మొదలైంది? ఈ భూమికి ఒక అసలు ప్రణాళిక ఉందని పుస్తకం చెబుతోంది కదా? అవును, చాలా పెద్ద ప్రణాళికే ఉంది. ప్రైమ్ క్రియేటర్ అనే అత్యున్నత శక్తి గురించి ఉన్న ప్రస్తావనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఈ ప్రైమ్ క్రియేటర్ ఈ విశ్వాన్ని ఎందుకు సృష్టించినట్లు? దాన్నెలా అర్థం చేసుకోవాలంటే, ప్రైమ్ క్రియేటర్ అనేది ఒక అనంతమైన అన్నింటికీ మూలమైన చైతన్యం. ఆ చైతన్యం తనను తాను మరింతగా తెలుసుకోవడానికి, తనను తాను అన్వేషించుకోవడానికి ఈ విశ్వాన్ని ఒక ఫ్రీవిల్ జోన్గా అంటే స్వేచ్ఛా సంకల్ప ప్రాంతంగా సృష్టించింది. ఓ, తనను తాను తెలుసుకోవడానికా? అవును. ఒక పెయింటర్ తనలోని ఊహలను కాన్వాస్ మీద పెట్టి ఎలాగైతే తన సామర్థ్యాన్ని చూసుకుంటాడో, ఆ ప్రైమ్ క్రియేటర్ కూడా సృష్టిలోని ప్రతి జీవికి తమకు నచ్చినట్లుగా వాస్తవికతను సృష్టించుకునే పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. తనలోని శక్తులను క్రియేటర్ గాడ్స్ అనబడే సృష్టికర్తలకు బదిలీ చేసి కొత్త ప్రపంచాలను నిర్మించమని పంపించాడు. అంటే ఆ క్రియేటర్ గాడ్స్ నిర్మించిన అద్భుతాలను ఒకటి ఈ భూమి అన్నమాట. ఈ భూమిని వాళ్లు ఒక సజీవ గ్రంథాలయంగా, పాలపుంతల మధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ఒక ఇంటర్గలాక్టిక్ ఎక్స్చేంజ్ కేంద్రంగా డిజైన్ చేశారని మూల గ్రంథం చెబుతోంది. అవును, అక్షరాల ఒక లైబ్రరీలాగానే. అంటే ఇక్కడున్న ఈ చెట్లు, జంతువులు, పక్షులు ఇవన్నీ కేవలం జీవులు మాత్రమే కాదా? అవేవి కేవలం యాదృచ్ఛికంగా కుట్టినవి కావు. కాంతి కుటుంబం అనే మాస్టర్ ప్లానర్లు ఈ ప్రణాళికను రూపొందించారు. భూమిని ఒక అద్భుతమైన కాస్మిక్ లైబ్రరీగా తీర్చిదిద్దాలని వారు భావించారు. ఓహో! విశ్వంలోని వివిధ గెలాక్సీల నుండి, నక్షత్ర వ్యవస్థల నుండి వచ్చిన ఉన్నత జీవులు తమ జన్యు సమాచారాన్ని ఇక్కడ నిల్వ చేశారు. ఈ చెట్లు, జంతువులన్నీ ఆ సమాచారాన్ని నిల్వ చేసుకునే సజీవ రెసెప్టాకిల్స్ అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో వినడానికి. అవును. ఈ లైబ్రరీని నిర్వహించడానికి, ఆ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వాళ్ళు అత్యంత శక్తివంతమైన 12 పోగుల డిఎన్ఏ కలిగిన మానవజాతిని ఇక్కడ సృష్టించారు. ఈ పాయింట్ దగ్గర నాకొక ఆధునికమైన యానలాజీ ఆలోచనకొస్తోంది. దీన్ని ఎలా చెప్పొచ్చంటే, భూమి యొక్క అసలు డిజైన్ను మనం ఒక అత్యున్నత కాస్మిక్ ఇంటర్నెట్ సర్వర్తో పోల్చవచ్చు కదా? భలే చెప్పారు. ఖచ్చితంగా. ఎలాగైతే టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాను క్లౌడ్ సర్వర్లలో భద్రపరుస్తాయో, అలాగే విశ్వంలోని అన్ని గెలాక్సీలు తమ అత్యుత్తమ బయోలాజికల్ డేటాను ఈ భూమి అనే మెగా సర్వర్లో నిల్వచేశాయి. ఈ సర్వర్కి అడ్మిన్ లాగిన్ యాక్సెస్ ఉన్న యూజర్లు ఆనాటి మనుషులు. ఆ 12 పోగుల డిఎన్ఏ అనేది ఆ మాస్టర్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్.
అనాలజీ ఈ కాన్సెప్ట్కి సరిగ్గా సరిపోతుంది. ఆ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ద్వారా మనుషులు భూమిమీదే ఉంటూ ఇతర డైమెన్షన్స్తో, ఇతర నక్షత్ర వ్యవస్థలతో సమాచారాన్ని పంచుకోగలిగేవారు. ఆనాటి మానవులు భౌతిక శరీరంలో ఉంటూనే బహుమితీయ స్థాయిలలో తమ ఉనికిని అనుభవించేవారు. అంటే వాళ్ళకి పరిమితులు లేవన్మాట. అస్సలు లేవు. వాళ్లకు జననం, మరణం అనే భయం కూడా లేదు. వాళ్ళు సృష్టికి సహసృష్టికర్తలుగా ఉండేవారు. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ప్లేడియన్స్ ఎవరు? వాళ్ళు ఏదో ఒక గ్రహం మీద ఉండే ఏలియన్సా? వాళ్ల లక్ష్యమేమిటి? ఈ మూలాధారాలు స్పష్టం చేస్తున్నదేమిటంటే, ప్లేడియన్స్ అనేవారు ఒకే గ్రహానికి చెందిన ఒక నిర్దిష్ట సమూహం కాదు. ఇది 100కు పైగా వివిధ విశ్వ ఉనికిల అంటే ఎంటిటీస్ కలయిక. ఓ, వాళ్ళంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడ్డారన్నమాట. అవును. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వారు భూమిరొక్క గతం నుండి లేదా వేరే ఎక్కడ్నుంచో రాలేదు. వారు మన భవిష్యత్తు కాలం నుండి వచ్చారు. ఒక్క నిమిషం, భవిష్యత్తు నుంచా? అంటే మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు టైం ట్రావెల్ చేసి వెనక్కి వచ్చారానా? అసలు ఎందుకు రావాల్సొచ్చింది? అవును, కరెక్ట్. టైం ట్రావెల్ చేసే వచ్చారు. వాళ్ల కాలంలో అంటే మన భవిష్యత్తులో భూమి మీద అలాగే వారి డైమెన్షన్లో ఒక భయంకరమైన నియంతృత్వం టైరనీ ఏర్పడిందట. అంతా చీకటిమయంగా, అంటే సమాచార లోపంతో నిండిపోయిన ఒక జైలులాగా మారిపోయింది. ఆ నియంతృత్వానికి మూలాలు ఎక్కడున్నాయా అని వారు వెతుక్కుంటూ వెళితే ఆ సమస్య మన ప్రస్తుత కాలంలో అంటే ఈ 20వ 21వ శతాబ్దంలో మొదలైందని వారు గ్రహించారు. ఓ, అంటే మన కాలం నుంచి ఆ సమస్య స్టార్ట్ అయిందా? అవును. అందుకే తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి ఆ నియంతృత్వం అసలు ఏర్పడకుండా మన గతాన్ని అంటే మన ప్రస్తుతాన్ని మార్చే ఉద్దేశంతో వారు కాలంలో వెనక్కి వచ్చారు. ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. ఒకవేళ వాళ్లకు డైమెన్షన్లు దాటేంత, టైం ట్రావెల్ చేసేంత టెక్నాలజీ ఉన్నప్పుడు నేరుగా వాళ్లే ఆ నియంతృత్వాన్ని సృష్టించేవాళ్లని ఎదిరించొచ్చు కదా? ఈ పుస్తకాలు రాయడం, ఈ ఛానలింగ్ చేయడం ఎందుకు? వాళ్లే ఆ ఫ్యామిలీ ఆఫ్ లైట్ సాయంతోనో లేక డైరెక్ట్గానో వచ్చి ఈ భూమిని రక్షించొచ్చు కదా? చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. కానీ ఈ విశ్వంలో ఒక బలమైన నియమముంది. ఈ భూమి అనేది ఒక ఫ్రీవిల్ జోన్. ఫ్రీవిల్ జోన్ అంటే ఎవరిష్టం వాళ్లదా? మనల్ని రక్షిస్తారు, మన కష్టాలన్నీ తీర్చేస్తారు అనుకోవడం ఒక భ్రమ అన్నమాట. ఖచ్చితంగా. ఎవరు వచ్చి ఇక్కడ ఎవరినీ రక్షించరు. అందుకే వారు ఫ్యామిలీ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ గురించి చెబుతారు. ఈ కాంతి కుటుంబానికి చెందినవారు సాధారణ మానవులుగా ఈ భూమి మీద జన్మిస్తారు. అంటే మనలాగే మామూలు మనుషుల్లా పుడతారా? అవును, మనలాగే ఉంటారు. వారు సిస్టమ్ లోపలికి వెళ్లి తమ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం ద్వారా ఆ వ్యవస్థలను బద్దలు కొడతారు. వీరినే సిస్టమ్స్ బస్టర్స్ అంటారు. సిస్టమ్ బయట ఉండి దాడి చేయడం కాదు, సిస్టమ్ లోపల ఉండి మార్పు తీసుకురావడం వీరి నైజం. వావ్! అసలు ఈ సజీవ గ్రంథాలయం అనే ఆసక్తికరమైన భావనతోనే మొదలుపెడదాం. లక్షల సంవత్సరాల క్రితం భూమిని ఒక అద్భుతమైన ప్రణాళికతో రూపొందించాలని పుస్తకం చెబుతోంది కదా? అవును. ఆరంభంలో ఈ ఒరిజినల్ ప్లానర్స్ అనబడే మూల సృష్టికర్తలు భూమిని గ్యాలక్సీల మధ్య ఒక భారీ సమాచార మార్పిడి కేంద్రంగా తీర్చిదిద్దారని ఇందులో ఉంది. అంటే భూమి ఆవిర్భావం వెనుక ఏదో ఒక బృహత్తరమైన విశ్వప్రణాళిక ఉందనేది వాళ్ల ఉద్దేశమా? దీన్నే వారు సజీవ గ్రంథాలయమన్నారా? సరిగ్గా అదే. దీన్ని మనం సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక భారీ కాస్మిక్ ఇంటర్నెట్ సర్వర్ అనుకోవచ్చు, లేదా విశ్వవ్యాప్తమైన ఒక పెద్ద విత్తన భండాగారంతో పోల్చవచ్చు. ఒక కాస్మిక్ ఇంటర్నెట్ సర్వర్లాగా? వావ్! అవును. విశ్వంలోని వివిధ నాగరికతలు తమ తమ డిఎన్ఏలను, జ్ఞానాన్ని ఈ భూమిపై భద్రపర్చాయి. ఇక్కడున్న ప్రతి వృక్షం, ప్రతి జంతువు ఆ అనంతమైన విశ్వపు సమాచారానికి ఒక ప్రతిరూపం. మరి ఆ సమయంలో మానవుల పరిస్థితి ఏమిటి? మనం కూడా ఆ గ్రంథాలయంలో కేవలం ఒక భాగం మాత్రమేనా, లేక మనకు ఏదైనా ప్రత్యేకమైన పాత్ర ఉందా? అప్పటి మానవులు అత్యంత ఉన్నతమైన సామర్థ్యాలు కలిగిన జీవులు. వాళ్లు ఆ గ్రంథాలయంలోని పుస్తకాల లాంటివారు కాదు, దానికి సంరక్షకులు. ఓహో, అంటే కేర్ టేకర్స్ లాగా అనమాట. కరెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఆ అనంతమైన సమాచారాన్ని యాక్సెస్ చేయగల కీ హోల్డర్స్. అప్పట్లో వాళ్లకు కేవలం 2 కాకుండా ఏకంగా 12 పోగుల డిఎన్ఏ ఉండేదని ఈ గ్రంథం చెబుతోంది. 12 పోగుల డిఎన్ఏనా? అంటే మన ప్రస్తుత సైన్స్ చెప్తున్న డబుల్ హెలిక్స్ కాకుండా 12 పోగులు ఉండేవన్నమాట. అవును. ఆ 12 పోగుల ద్వారా వారు ఆ విశ్వంతో నేరుగా ఎలాంటి అవరోధం లేకుండా అనుసంధానమై ఉండేవారు. అంటే అదొక అద్భుతమైన హై స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లుగా ఊహించుకోవచ్చు.
కానీ ఈ మాట వింటుంటే వెంటనే ఒక లాజికల్ ప్రశ్న మెదడులో మెదులుతుంది. భూమి అంతటి అద్భుతమైన సమాచార కేంద్రమైతే, ఆనాటి మనుషులు అడ్మిన్ యాక్సెస్ ఉన్నంత శక్తివంతులైతే మరి ఇప్పుడెందుకు పరిస్థితి ఇలా ఉంది? అదే కదా అసలు ట్విస్ట్. వేలాది సంవత్సరాలుగా మనుషులు తమ పూర్తి సామర్థ్యాన్ని ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు? కనీసం రోజువారీ జీవితంలో వచ్చే చిన్న చిన్న మానసిక ఒత్తిళ్లకే ఎందుకు కుప్పకూలిపోతున్నారు? ఆ కాస్మిక్ ఇంటర్నెట్ కనెక్షన్కేమైంది? ఈ కథలోనే అతిపెద్ద మలుపు అదే. సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం ఈ స్వేచ్ఛా సంకల్ప ప్రాంతంలో ఒక ఊహించని కాస్మిక్ ఆక్రమణ జరిగింది. ఆక్రమణ? ఎవరు చేశారు? ఒకప్పుడు భూమి విశ్వంలోని అనేక గెలాక్సీలకు సంబంధించిన సమాచారాన్ని నిల్వ చేసే ఒక గొప్ప జీవగ్రంథాలయంగా, అంటే లివింగ్ లైబ్రరీగా ఉండేది. లివింగ్ లైబ్రరీనా? వినడానికి చాలా బావుంది. ఎంతోమంది అంతరిక్షవాసులు తమ జన్యుపరమైన సమాచారాన్ని ఇక్కడ నిక్షిప్తం చేశారు. కానీ కొంతకాలం తర్వాత జన్యుశాస్త్రంలో విపరీతమైన పట్టు ఉన్న కొంతమంది సృష్టికర్తలు ఈ భూమిని ఆక్రమించుకున్నారు. ఈ సృష్టికర్తలు అంటే దేవుళ్ళా? కాదు. వారి అసలు రూపం సరీసృపాల, అంటే రెప్టిలియన్ ఆకృతిలో ఉంటుందని వారిని ఈ పుస్తకంలో హాస్యభరితంగా లిజ్జీస్, అంటే బల్లులు లాంటివారు అని పిలిచారు. వాళ్లు కాంతి కుటుంబంతో జరిగిన యుద్ధంలో గెలిచి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక్క నిమిషం, ఇక్కడ ఈ ఆక్రమణ కాన్సెప్ట్ దగ్గర నాకొక పెద్ద సందేహం వస్తుంది. ఈ లిజ్జీస్ లేదా రెప్టీలియన్స్ అనేవాళ్లు అంతరిక్షంలో ప్రయాణించగలిగేంత అధునాతన టెక్నాలజీ ఉన్నవాళ్లు కదా? అవును, చాలా అడ్వాన్స్డ్. మరి వాళ్లు భూమిని ఆక్రమించుకున్నది మనుషుల భయాన్ని, గందరగోళాన్ని తమ ఆహారంగా వాడుకోవడానికా? ఇది కొంచెం లాజికల్గా అసంబద్ధంగా అనిపించడం లేదా? అంత అడ్వాన్స్డ్ స్పీషీస్కి మనుషుల ఎమోషన్స్ని ఆహారంగా తీసుకోవాల్సిన కర్మనేంటి? వాళ్ళేదైనా గ్రహశకలం నుంచి ఎనర్జీ తీసుకోవచ్చు కదా? ఇది భౌతికపరమైన ఆహారం గురించి కాదు. ఏంటంటే ఇది చైతన్యపరమైన శక్తి గురించే. కాన్షియస్నెస్ ఎనర్జీ అంటాం కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ విశ్వంలో ప్రతిదీ ఒక ఫ్రీక్వెన్సీ అని మనం గ్రహించాలి. అంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీనా? అవును. చైతన్యం అనేది ఎప్పుడూ మరో చైతన్యాన్నే ఆహారంగా తీసుకుంటుంది. ఆ ఆక్రమణదారులు ప్రేమ, దయ లేదా సృష్టికి సంబంధించిన ఉన్నత ఫ్రీక్వెన్సీల ద్వారా తమను తాము పోషించుకోలేరు. ఎందుకంటే వారు ఆ స్థాయి చైతన్యం నుండి ఎప్పుడో విడిపోయారు. ఓ, అర్థమైంది. వారు కేవలం భయం, కోపం, గందరగోళం మరియు నాశనం అనే తక్కువ స్థాయి, అంటే డెన్స్ ఫ్రీక్వెన్సీల ద్వారా మాత్రమే తమ అస్తిత్వాన్ని నిలుపుకోగలరు. ఓ, దీన్ని అర్థం చేసుకోవడానికి మనం వాడే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉదాహరణగా తీసుకోవచ్చేమో. ఒక రిమోట్ పని చెయ్యాలంటే అందులో బ్యాటరీలు వేస్తాం. ఆ బ్యాటరీ ఇచ్చే పవర్తోనే రిమోట్ పనిచేస్తుంది. ఎగ్జాక్ట్గా. అలాగే మనుషులు ఎప్పుడూ భయంతో, యుద్ధాలతో, మనుగడ కోసం చేసే పోరాటాలతో ఆందోళనగా ఉన్నప్పుడు వారి శరీరం మరియు మనస్సు నుండి ఒక విధమైన తక్కువ స్థాయి ఫ్రీక్వెన్సీ శక్తి విడుదలవుతుంది. ఆ నెగటివ్ భావోద్వేగాల పవర్నే ఈ ఆక్రమణదారులు తమ కాస్మిక్ బ్యాటరీలకు ఫ్రీక్వెన్సీ ఇంధనంగా వాడుకుంటారన్నమాట. ఆ బ్యాటరీ పోలికను ఇంకొంచెం లోతుగా చూద్దాం. ఆ రిమోట్ బ్యాటరీలు నిరంతరం పవర్ని ఉత్పత్తి చేయాలంటే మనుషులు ఎప్పుడూ ఆ భయమనే లూపులోనే చిక్కుకునుండాలి కదా. వాళ్ళు ఎప్పటికీ తమ అసలు శక్తిని తెలుసుకోకూడదు. అవును, తెలుసుకుంటే వాళ్లకి పవర్ కట్ అయిపోతుంది. అందుకే ఆ కొత్త క్రియేటర్ గాడ్స్ చేసిన అతిపెద్ద కుట్ర ఏంటంటే మానవుల యొక్క ఆ 12 పోగుల DNA వ్యవస్థను విడదీయడం. ఆ 12 పోగుల వల్ల వారికి విశ్వం మొత్తంతో అనుసంధానం ఉండేది. టెలిపతి, హీలింగ్ లాంటి సామర్థ్యాలు సహజంగా ఉండేవి. కాని ఈ లిజీస్ ఆ 12 పోగుల DNAను కత్తిరించి, విడదీసి కేవలం 2 పోగులకు పరిమితం చేశారు. మైండ్ బ్లోయింగ్. ఆ మిగిలిన పోగులను మన కణాల్లోనే విసిరేసిన చెత్తలాగా, అంటే జంక్ DNA లాగా వదిలేశారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. దీన్ని మనం ఒక అనాలజీ ద్వారా అర్థం చేసుకుందాం. అంటే మన దగ్గర ఒక అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ఉంది అనుకుందాం. స్క్రీన్ అన్నీ ఉంటాయి, కానీ వైఫై లాంటి ఏ నెట్వర్క్ కనెక్షన్లు ఉండవు. కేవలం బ్రతకడం, తినడం, సంతానోత్పత్తి చేయడం లాంటి ప్రాథమిక పనులు మాత్రమే చేయగలిగేలా లాక్ చేసేశారు. కానీ నాకో డౌట్, ఇదంతా వాళ్ళెందుకు చేశారు? కేవలం మనం వాళ్ల మాట వినాలి అనా, లేక వేరే కారణముందా? మీరు చెప్పిన క్యాలిక్యులేటర్ పోలిక 100% కరెక్టే. వారు ఆ కాస్మిక్ ఇంటర్నెట్ కనెక్షన్ వైర్లను ముక్కలు చేసేశారు. ఆ 12 పోగులలో 10ని విడదీసి ఆ కేవలం 2 పోగుల వ్యవస్థను మాత్రమే కనెక్ట్ చేసి ఉంచారు.
వావ్! అంటే ఆ 2 పోగుల డీఎన్ఏ మనిషి ప్రాణాల్తో ఉండటానికి, సంతానోత్పత్తి చేయడానికి మాత్రమే సరిపోతుందన్నమాట. దీని బట్టి చూస్తే మనుషులు తమ గతాన్ని, తమ అనంతమైన శక్తులను మర్చిపోయి కేవలం సర్వైవల్ మోడ్కి ఎలా పడిపోయారో అర్థమవుతోంది. ఖచ్చితంగా ఇది మనుషులను సులభంగా నియంత్రించడానికి సృష్టించిన ఒక పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ నెట్వర్క్. భలే చెప్పారు. ఆ 2 పోగుల వ్యవస్థ మనిషిని కేవలం కింది 3 చక్రాలకే పరిమితం చేస్తుంది. మనుగడ, లైంగికత మరియు అధికారం కోసం పాకులాడే స్థాయిలోనే మనుషులను బంధించింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా తటస్థంగా అర్థం చేసుకోవాలి సుమా. ఏంటది? గ్రంథం ఈ కొత్త ఆక్రమణదారులను కేవలం దుర్మార్గులు అని ముద్రవేయలేదు. ఆధిపత్యం చలాయించే ఈ శక్తులు కూడా చీకట్లో ఉన్నాయని, అంటే వాళ్లు కూడా అజ్ఞానంలో ఉన్నారని వివరిస్తోంది. వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఈ పద్ధతిని ఎంచుకున్నారు. ఓ, వాళ్ల సర్వైవల్ కోసం వాళ్ళు అలా చేశారన్నమాట. అవును, స్వేచ్ఛా సంకల్పమున్న విశ్వంలో ఇలా పతనం కావటం, భయాన్ని అనుభవించడం అనేది కూడా ప్రైమ్ క్రియేటర్ తనను తాను అనుభవించడానికి అనుమతించిన ఒక కోణమే. అంటే ఆకలితో ఉన్న సింహం జింకను వేటాడినప్పుడు సింహాన్ని విలన్ అనలేము, అది దాని సర్వైవల్ మెకానిజం. అలాగే ఇది కూడా ఒక కాస్మిక్ సర్వైవల్ గేమ్ అన్నమాట. కానీ ఇక్కడే ఈ కథలో అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటోందని పుస్తకం చెప్తోంది కదా. అవును, చాలా పెద్ద మార్పు. ఆ పాత కంట్రోల్ సిస్టమ్ యొక్క కాలం ముగిసిపోతోందని, ప్రస్తుత కాలంలో మనుషులలో ఒక అద్భుతమైన జన్యు పరివర్తన జరుగుతోందని గ్రంథం స్పష్టం చేస్తోంది. ఆ తెగిపోయిన 10 డిఎన్ఏ పోగులు ఇప్పుడు మళ్లీ అతుక్కుంటున్నాయని, ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఆ 3 లక్షల సంవత్సరాల నాటి ఆక్రమణకు ముందు భూమిని డిజైన్ చేసిన కాంతి కుటుంబం ఇప్పుడు మళ్లీ భూమిపైకి తిరిగొచ్చింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, వాళ్లు ఆకాశం నుండి యుద్ధనౌకల్లో దిగి రాలేదు. మరి ఎలా వచ్చారు? వాళ్లు భౌతికంగా సాధారణ మనుషులుగా ఈ భూమి మీద జన్మించారు. వీళ్లనే పుస్తకం రెనేగేట్స్ లేదా సిస్టమ్ బస్టర్స్ అని పిలుస్తోంది. వాళ్ల వ్యూహం ఏంటంటే, ఈ నియంతృత్వ సిస్టమ్ను బయట నుండి కాకుండా లోపల నుండే కూల్చడం. లోపలి నుండే కూల్చడమా? సూపర్. ఎవరైతే ఈ పుస్తకంలోని భావనవ పట్ల తీవ్రంగా ఆకర్షితులవుతున్నారో, ఆ సమాచారాన్ని తమ లోపలేదో మేల్కొల్పుతున్నట్లుగా ఫీలవుతున్నారో, బహుశా వారే ఆ కాంతి కుటుంబ సభ్యులు, ఆ సిస్టమ్ బస్టర్స్ అయి ఉండొచ్చని గ్రంథం సూచిస్తోంది. అది నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ ఆలోచన. ఈ సమాచారం కోసం వెతుకుతున్న వాళ్లే ఆ కాస్మిక్ రెనెగేట్స్ కావచ్చు అనడం ఒక రకమైన సాధికారతనిస్తుంది. వీరు తమ జన్యువుల్లో కాంతిని, అంటే ఆ ఉన్నతమైన సమాచారాన్ని, ప్రేమను మోసుకుని వస్తారు. ఈ పాత భయం ఆధారిత ఫ్రీక్వెన్సీని ప్రేమ మరియు కాంతి ఆధారిత ఫ్రీక్వెన్సీతో రీప్లేస్ చేయడమే వాళ్ల ప్రధాన లక్ష్యం. ఈ పాయింట్ దగ్గర ఆధునిక సైన్సుకు ఈ గ్రంథం చెబుతున్న విషయానికి ఒక ఆసక్తికరమైన ముడిపడింది కదా. శాస్త్రవేత్తలు మన డిఎన్ఏలో చాలా భాగాన్ని అది ఎలాంటి పని చేయదని జంక్ డిఎన్ఏ అని పిలుస్తుంటారు. అవును, జంక్ డిఎన్ఏ అంటారు. మనం ఇందాక చెప్పుకున్న ఆ చెల్లాచెదురైన ఫైబర్ వైడ్ లాంటివే ఈ జంక్ డిఎన్ఏని రచయిత చెబుతున్నారా? లక్షల సంవత్సరాల క్రితం కత్తిరించబడి చెల్లాచెదురు చేయబడిన సమాచారమే అది. అంటే మనం దీన్ని ఒక కంప్యూటర్లోని ఫ్రాగ్మెంటెడ్ హార్డ్ డ్రైవ్తో పోల్చవచ్చా? బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఫైల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, కానీ ఒకదానికొకటి కనెక్షన్ లేదు. వాటిని తెరవడానికి మన దగ్గర సరైన సాఫ్ట్వేర్ లేదు. వావ్! మూల గ్రంథం ఆ తెగిపోయిన దారాలను నిద్రపోతున్న కాంతి సంకేత దారాలుగా వర్ణించింది. లైట్ ఎన్కోడెడ్ ఫిలమెంట్స్ అంటారు. ఇప్పుడు జరుగుతున్న గొప్ప మార్పు ఏమిటంటే, విశ్వం నుండి వస్తున్న కొత్త కాంతి కిరణాల కారణంగా ఆ నిద్రాణమైన దారాలు మేల్కొంటున్నాయి. అంటే ఆ హార్డ్ డ్రైవ్ ఇప్పుడు తనంతట తానుగా డీఫ్రాగ్మెంట్ అవుతోందన్నమాట. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్స్టాల్ అవుతోంది. ఇది నిజంగా అద్భుతం. అవును, అవి మళ్లీ ఒకటై తిరిగి ఆ 12 పోగుల డిఎన్ఏగా రూపాంతరం చెందే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు విశ్వం నుండి వస్తున్న కాంతి కిరణాలు, అంటే కాస్మిక్ రేస్, భూమిని చేరుకుంటున్నాయి. ఈ కాంతి వల్లే మన శరీరంలో ఆ తెగిపోయిన 12 డిఎన్ఏ పోగులు ఇప్పుడు మళ్లీ అతుక్కుంటున్నాయి అని వాళ్ళు చెబుతున్నారు. ఓ, అంటే ఆటోమేటిక్గా కనెక్షన్ ఏర్పడుతోందా? అవును, అవి మనలోని 12 చక్రాలతో అనుసంధానమవుతాయి. ఇందులో 7 చక్రాలు మన భౌతిక శరీరంలో ఉంటే, మిగతా 5 మన శరీరం వెలుపల అంతరిక్షంలో ఉంటాయి. వీటిని మళ్లీ కనెక్ట్ చేసుకోవడానికి వారు కొన్ని ముఖ్యమైన సాధనాలను, అంటే టూల్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ను సూచించారు. ఇంతకీ ఇదంతా దేని గురించి చెబుతోంది? ఆ టూల్స్ ఏంటో చూద్దాం. ఈ కనెక్షన్కు ముందుగా కావాల్సిందేంటి? ఈ కాంతిని, ఫ్రీక్వెన్సీని ఎలా నిలుపుకోవాలి? అత్యంత ముఖ్యమైన సాధనం మన భావోద్వేగాలే.
ఇక్కడే మనం ఇందాక మాట్లాడుకున్న లాజిక్ పాయింట్ మళ్ళీ వస్తుంది. లాజికల్ మైండ్ ద్వారా మనం ఆ మార్పును అర్థం చేసుకోలేం. ఫీలింగ్ ద్వారానే మనం ఆ కొత్త ఫ్రీక్వెన్సీని గ్రహించగలం. అంటే ఆలోచించటం మానేసి ఫీల్ అవ్వాలి. అవును, మన భావోద్వేగాలే ఆధ్యాత్మిక ప్రపంచానికి అసలైన వారధులు. అంటే భయం, కోపం లేదా ఏడుపు వస్తే వాటిని అడచివేసుకోకూడదు అనా వాళ్ళ ఉద్దేశం? ఖచ్చితంగా. వాటిని అణచివేయకుండా ఈ ఎమోషన్ నాకు ఎందుకు కలుగుతోంది, ఇది నాకు ఏ పాఠం నేర్పుతోంది అని లోతుగా పరిశీలించాలి. అప్పుడే బ్లాక్ అయిన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దానికి తోడు వారు సూచించిన ఇంకొక అద్భుతమైన టూల్ సౌండ్, అంటే ధ్వని. టోనింగ్ అంటారు కదా, అదేనా? అవును, అదే. కాని టోనింగ్ అంటే ఏమిటి? కేవలం నోటితో ఒక శబ్దం చేస్తే కణాల్లోని DNA ఎలా మారుతుంది? దీని వెనుక ఉన్న సైన్స్ లేదా ఆ మెకానిజం ఏంటి? ధ్వని అనేది ఒక అకాస్టిక్ రెజొనెన్స్ కదా. మన శరీరంలో ఎక్కువ శాతం నీరుంటుంది. ధ్వని తరంగాలు నీటిలో చాలా వేగంగా, బలంగా ప్రయాణిస్తాయి. మనం ఒక ఉద్దేశ్యంతో మన గొంతు ద్వారా నిర్దిష్టమైన ధ్వనులను, అదే టోనింగ్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ నేరుగా మన కణాల్లోకి వెళ్తాయి. ఓ, డైరెక్ట్గా సెల్స్లోకి వెళ్తాయన్నమాట. అవును, వెళ్ళి అక్కడ నిద్రాణంగా ఉన్న డిఎన్ఏను మళ్లీ వైబ్రేట్ చేసి మేల్కొల్పుతాయి. అంటే ఒక పాత రేడియోను తట్టి పనిచేయించినట్లుగా అన్నమాట. ఈ ఎనర్జీ మన శరీరంలో బాగా ప్రవహించడానికే నీరు ఎక్కువగా త్రాగమని కూడా వారు సూచిస్తారు. వావ్! అంటే శబ్దం అనేది కేవలం వినడానికి మాత్రమే కాదు, అది మన బయాలజికల్ స్ట్రక్చర్ను మార్చే ఒక పవర్ఫుల్ టూల్. అవును. ఇక వారు ప్రస్తావించిన ఇంకో టూల్ పిల్లర్ ఆఫ్ లైట్ ధ్యానం. అదెలా చేస్తారు? అనంతమైన ఆకాశం నుండి ఒక కాంతి పుంజం మన తలగుండా శరీరంలోకి ప్రవేశించి వెన్నెముక ద్వారా భూమిలోకి వెళ్ళి మళ్ళీ మన సోలార్ ప్లెక్సెస్ అంటే కడుపు భాగం నుండి బయటకొచ్చి మన చుట్టూ ఒక ఆరాలాగా ఏర్పడినట్లు ఊహించుకోవాలి. దీనివల్ల మన ఫ్రీక్వెన్సీ లాక్ అవుతుంది అని చెబుతున్నారు. వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది. అయితే ఈ జన్యు పరివర్తన అంటే ఈ 12 DNA పోగుల యాక్టివేషన్ అనేది భౌతికంగా మన శరీరంలో ఎలా జరుగుతుంది? ఆ పోగులకు మన శరీరంలోని శక్తి కేంద్రాలకు అంటే చక్రాలకు ఉన్న సంబంధమేమిటి? ఇది చాలా ముఖ్యమైన మెకానిజం అండి. విడదీయబడిన ఆ డిఎన్ఏ పోగులు మళ్లీ కలిసినప్పుడు అవి కేవలం కణాలలోనే ఉండిపోవు. అవి మన శరీరంలోని చక్రాలతో అనుసంధానించబడతాయి. కొత్తగా ఏర్పడుతున్న ఈ 12 డిఎన్ఏ పోగులు 12 చక్రాలకు కనెక్ట్ అవుతాయి. మొదటి 7 చక్రాలు మన భౌతిక శరీరంలో ఉంటాయి, అంటే వెన్నెముక అడుగు నుండి తల పైభాగం వరకు. మిగిలిన 5 చక్రాలు మన శరీరం బయట ఉంటాయి. 8వ చక్రం మనకు కాస్త పైన ఉంటే, 9వది భూమి వాతావరణం బయట, 10వది మన సౌర వ్యవస్థతో, 11వది గెలాక్సీతో, 12వది ఏకంగా మొత్తం విశ్వంతో అనుసంధానమై ఉంటుంది. ఈ భావన ప్రకారం మనిషి కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదు, ఒక బహుమితీయ శక్తి క్షేత్రం, మల్టీ డైమెన్షనల్ బీయింగ్ అన్నమాట. 8వ చక్రం తలకు కొద్దిగా పైన ఉంటుంది. ఇది వ్యక్తిగత ఉన్నత శక్తితో అంటే హయ్యర్ సెల్ఫ్తో కలుపుతుంది. ఓకే, మరి మిగతావి? 9వ చక్రం భూమి వాతావరణంలో ఉంటుంది. ఇది గ్రహం యొక్క జ్ఞాపకాలతో అనుసంధానం చేస్తుంది. ఇక 10వ చక్రం మన సౌర కుటుంబంతో, 11వ చక్రం గెలాక్సీ కేంద్రంతో కనెక్ట్ అవుతాయి. ఇక 12వ చక్రం ఈ అనంత విశ్వంతోనే అనుసంధానించబడి ఉంటుంది కదా? ఖచ్చితంగా. ఎప్పుడైతే ఈ 12 పోగులు DNA మేల్కొంటుందో అప్పుడు మానవులు అనంతమైన విశ్వపు సమాచారాన్ని నేరుగా రిసీవ్ చేసుకోగల ఒక శక్తివంతమైన రేడియో రిసీవర్లుగా మారిపోతారు. వారికింకా ఫోన్లు, ఇంటర్నెట్ లాంటి వాటితో పనిలేదు. అదొక భారీ పరిణామం అసలు. ఒక మనిషి విశ్వంతో నేరుగా మాట్లాడగలగటం అనేది ఊహించడానికి అద్భుతంగా ఉంది. ఈ చక్రాల వ్యవస్థ గురించి వింటుంటే నాకో ఆలోచన వస్తోంది. ఇన్నాళ్లు మనుషులు ఆ 2 DNA పోగుల వ్యవస్థతో కేవలం ఒకే ఒక్క లోకల్ ఛానల్ మాత్రమే వచ్చే పాత సిగ్నల్ సరిగ్గా రాని రేడియోని వాడుతున్నట్లు లెక్క. అందులో ఎప్పుడూ న్యూస్ ఆఫ్ ఫియర్ అండ్ సర్వైవల్ అనే కార్యక్రమం మాత్రమే వస్తుంది. భలే చెప్పారు, కరెక్ట్. ఇప్పుడు సడన్గా ఆ పాత రేడియోను తీసేసి సూపర్ ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్, విశ్వవ్యాప్త శాటిలైట్ కనెక్షన్ ఉన్న ఒక హై ఎండ్ డివైస్ను ఇన్స్టాల్ చేస్తున్నారు. ఆ 12 చక్రాలు అనంత విశ్వం నుండి వచ్చే డేటాను డౌన్లోడ్ చేసుకునే రిసీవర్లలాగా పనిచేస్తాయి కదా? ఆ పోలిక ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఆ 12 చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు ఒక వ్యక్తి తన పరిమితమైన 3 డైమెన్షనల్ ఆలోచనల నుండి బయటపడి బహుమితీయ వాస్తవికతను అర్థం చేసుకోగలుగుతాడు. వావ్!
మల్టీడైమెన్షనల్గా అన్నమాట. అవును, కానీ ఒక పాత కంప్యూటర్కి సడన్గా భారీ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేస్తే మొదట్లో సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం, క్రాష్ అవ్వడం జరుగుతుంది కదా. అలాగే ఇప్పుడు ప్రపంచంలో కూడా జరుగుతోంది. అంటే ఈ గందరగోళమంతా దానివల్లేనా? అవును, ప్రస్తుతం మనం చూస్తున్న తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు, గందరగోళం ఇవన్నీ ఆ పాత కంట్రోల్ సిస్టమ్ కూలిపోవడానికి సంకేతాలే. పాత ఫ్రీక్వెన్సీ కంట్రోల్ నుండి మనుషులు బయటపడుతున్నప్పుడు ఆ సిస్టమ్ వారిని మళ్లీ కంట్రోల్ చేయడానికి, ఆ పాత భయమనే ఛానల్లోనే ఉంచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ నాకిక్కడొక క్రాస్ క్వెశ్చన్ ఉంది. మనలో మనం చేసుకునే మార్పులు సరే, మరి బయట ప్రపంచం పరిస్థితి ఏంటి? పంట పొలాల్లో రాత్రికి రాత్రే కనిపించే క్రాప్ సర్కిల్స్ గురించి ఈ పుస్తకంలో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది కదా. ఇవి ఎవరో మనుషులు చెక్కపలకలతో చేసే ప్రాంక్స్ అని చాలామంది అంటారు. దీనికి ప్లియేడియన్స్ వివరణ ఏంటి? ఆ క్రాప్ సర్కిల్స్ అన్నీ ప్రాంక్స్ కావు. నిజమైన క్రాప్ సర్కిల్స్ అనేవి ఒక రకమైన లాంగ్వేజ్ ఆఫ్ లైట్. అంటే కాంతి భాష. అవును, ఇవి జామెట్రిక్స్ షేప్స్లో ఉండే అత్యంత క్లిష్టమైన ఆకృతులు. భూమి మీద కరెంటును, ఫ్రీక్వెన్సీని మార్చడానికి ఆరోహణ చెందిన గురువులు, అంటే అసెండెడ్ మాస్టర్స్ లేదా ఉన్నత చైతన్యాలు, భూమి యొక్క గ్రిడ్ మీద ఏర్పాటు చేస్తున్న శక్తి ద్వారాలవి. ఓ, అంటే పోర్టల్స్ లాగానా? దాదాపుగా. అవి ఒక రకమైన యాంటెనాల్లాగా పనిచేస్తూ విశ్వం నుండి వచ్చే కాంతిని భూమికి అందిస్తాయి. ఈ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమాజం మనుషులను రోజువారీ జీవితంలో ఎలా నియంత్రిస్తోందో కొంచెం విశ్లేషించాలి. ఈ పుస్తకంలో భావోద్వేగాలు మరియు లైంగికత గురించి చాలా లోతైన సాధారణ నమ్మకాలను సవాలు చేసే విషయాలున్నాయి కదా. వాటినొక ఆయుధంగా మల్చుకొని మనుషులను ఎలా బంధించారు? ఈ సమాజంలో ఉన్న మతపరమైన మరియు సామాజిక సంస్థలు ఏవో కొన్ని నియమాలను మనుషులపై రుద్దడం ద్వారా వారి ఫ్రీక్వెన్సీని చాకచక్యంగా కంట్రోల్ చేస్తున్నాయి. లైంగికతను దీనికి అతిపెద్ద ఉదాహరణగా గ్రంథం వివరిస్తుంది. ఓ, ఎలాగంటే? చాలా కాలంగా మతపరమైన సంస్థలు లైంగికతను కేవలం పునరుత్పత్తికే పరిమితం చేస్తూ దానిపై ఎన్నో తప్పు భావనలను, అంటే గిల్ట్ని మనుషుల మనస్సుల్లో నాటాయి. దాన్ని కేవలం ఒక శారీరక ప్రక్రియగా లేదా ఒక పాపంగా ముద్రవేశాయి. ఎందుకలా చేశారు? అందులో దాగి ఉన్న అసలు శక్తిని మనుషులు గ్రహించకూడదనా? లైంగికతకు మల్టీ డైమెన్షనల్ రియాలిటీకి ఉన్న కనెక్షన్ ఏమిటి? ఎందుకంటే వాస్తవానికి లైంగికత అనేది ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలకు వెళ్లడానికి ఒక అద్భుతమైన వారధి అని ఈ పుస్తకం చెబుతోంది. ఇద్దరు వ్యక్తులు ప్రేమతో కనెక్ట్ అయినప్పుడు ఆ శక్తి మార్పిడి ద్వారా వారు తమ భౌతిక శరీరం యొక్క పరిమితులను దాటి బహుమితీయ వాస్తవికతను అనుభవించగలరు. అంటే అదొక పోర్టల్ లాంటిదనమాట. అవును, అది నేరుగా కాస్మిక్ ఎనర్జీని కనెక్ట్ చేసే ఒక స్పార్క్ లాంటిది. కానీ మనుషులు ఆ స్థాయి శక్తిని అనుభవిస్తే వాళ్ళ వైబ్రేషన్ పెరిగిపోయి వాళ్ళు కంట్రోల్ నుండి బయటపడతానని భయపడి ఈ ఆధిపత్య శక్తులు దీనిపై ఎన్నో ఆంక్షలు విధించాయి. ఇది చాలా శక్తివంతమైన పాయింట్ అండి. కేవలం లైంగికత మాత్రమే కాదు, సాధారణ భావోద్వేగాల విషయంలో కూడా సమాజం ఇలాగే ప్రవర్తిస్తుంది కదా. ఏడుపు వచ్చినా, విపరీతమైన కోపం వచ్చినా వాటిని లోపలే దాచుకోవాలని, అందరి ముందు సభ్యతగా ప్రవర్తించాలని నేర్పుతారు. ఖచ్చితంగా. ఎమోషన్స్ని అణచివేయడం చాలా కామన్ అయిపోయింది. మనం ఇందాక వాడుకున్న అనాలజీల లాగానే దీన్ని ఇంకోలా చెప్పాలంటే, మనం ఒక కారు డ్రైవ్ చేస్తున్నాం. కార్ లోపల ఇంజిన్ ప్రాబ్లం ఉందని డాష్బోర్డ్ మీద ఒక ఎర్రటి వార్నింగ్ లైట్ వెలుగుతోంది. ఆ వార్నింగ్ లైట్ని చూసి కారు ఆపి రిపేర్ చేయకుండా, ఆ లైట్ కంటికి కనిపించకుండా దానిమీద ఒక బ్లాక్ టేప్ అతికించి డ్రైవ్ చేయడం లాంటిది మన భావోద్వేగాలను అణచివేయడం. అద్భుతమైన అనాలజీ. ఆ కారు అనాలజీని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే, ఆ డాష్బోర్డ్ మీద బ్లాక్ టేప్ వేయడం వల్ల తాత్కాలికంగా ప్రశాంతంగా అనిపించవచ్చు. కాని లోపల ఆ ఇంజిన్ తీవ్రంగా దెబ్బతిని ఒకరోజు పూర్తిగా కాలిపోతుంది కదా. అవును, బర్స్ట్ అయిపోతుంది. అలాగే మన శరీరంలో అణచివేసిన భావోద్వేగాలు, బయటకు వ్యక్తం చెయ్యని బాధలు కణాలలో నిల్వ ఉండిపోయి చివరికి భౌతిక రోగాలుగా మారుతాయని ఈ పుస్తకం హెచ్చరిస్తోంది. పుస్తకంలో దీన్ని స్టఫ్ అని పిలిచారు. స్టఫా? అవును. అంటే ఏంటి? అంటే మనలో ఎప్పట్నుంచో దాగున్న భయాలు, కోపాలు, అపరాధ భావాలు అన్నమాట. ఆ స్టఫ్ మొత్తం బయటకు రావటం, మనం వాటిని సంపూర్ణంగా ఫీల్ అవ్వటం అనేది జన్యుపరిణామ క్రమంలో అత్యంత ముఖ్యమైన భాగం. మన భావోద్వేగాలే ఉన్నత డైమెన్షన్స్కి వెళ్లడానికి మనకు దారిచూపే టికెట్స్ లాంటివి తెలుసా? ఓహో,
ఎమోషన్స్ని టికెట్స్లాగా వాడుకోవాలన్నమాట. అవును, వాటిని గౌరవించకపోతే ఆ కాస్మిక్ సమాచారాన్ని మనం డీకోడ్ చేయలేము. కానీ ఈ పరిణామం అంత సులభంగా జరగటానికి ఆ చీకటి శక్తులు ఊరుకోవు కదా. వాళ్ళెందుకు ఊరుకుంటారు? అసలు ఊరుకోరు. మరి వాళ్ళు ఈ ఎదుగుదలను ఎలా అడ్డుకుంటున్నారు? ఆ ఫ్రీక్వెన్సీ కంచెను కాపాడుకోవడానికి వారు ఎలాంటి పద్ధతులను వాడుకున్నారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఎక్కడో అంతరిక్షంలో కాకుండా మన ఇళ్లలోనే ఉన్న టెక్నాలజీ వాడుతున్నారని గ్రంథం వాదిస్తోంది గదా. అవును, ఇదొక చేదు నిజంలాంటి వాదన. వాళ్లకు భయం, గందరగోళం ప్రధాన ఆహారమని ఇందాకే అనుకున్నాం కదా. ఆ నెగటివ్ శక్తిని నిరంతరం ఉత్పత్తి చేయడానికి వాళ్ళు మోడర్న్ టెక్నాలజీని వాడుకుంటున్నారు. అంటే టెలివిజన్, ఎలక్ట్రానిక్స్ లాంటివా? అవును, టెలివిజన్ అనేది కేవలం వినోదం కోసం వాడే వస్తువు మాత్రమే కాదని, దాని ద్వారా మానవుల మెదడులోకి సబ్లిమినల్ సందేశాలను పంపుతారని రచయిత వివరిస్తున్నాడు. సబ్లిమినల్ మెసేజెస్ అంటే మనం స్పృహలో ఉండి గమనించలేని స్థాయిలో ఆ ఫ్రీక్వెన్సీ వస్తుందన్నమాట. కరెక్ట్. మనలో భయాన్ని, అభద్రతాభావాన్ని పెంచే ఫ్రీక్వెన్సీని టీవీలు ప్రసారం చేస్తాయి. అలాగే మన ప్రస్తుత విద్యా వ్యవస్థ కూడా మానవులను స్వతంత్రంగా ఆలోచించేవారిగా కాకుండా సిస్టంకు సరిపోయే పనిముట్లుగా తయారు చేసేలా డిజైన్ చేయబడిందని ఇందులో విశ్లేషించారు. అంటే మన చుట్టూ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ మన వ్యక్తిగత ఫ్రీక్వెన్సీని జామ్ చేస్తూ మనం ఆ పైస్థాయి చక్రాలకు కనెక్ట్ కాకుండా అడ్డుకుంటున్నాయన్నమాట. టెక్నాలజీ ఒక సైలెంట్ కంట్రోల్ మెకానిజంలాగా పనిచేస్తోంది. నిజమే. అయితే కేవలం టెక్నాలజీ మాత్రమే కాకుండా సమాజాన్ని విభజించి పాలించే పద్ధతులను కూడా ఈ శక్తులు ఎంచుకున్నాయి. అవును, ఇందులో ప్రస్తావించిన రాజకీయ, సామాజిక అంశాలు చాలా సున్నితమైనవి. ఉదాహరణకు అబార్షన్ గురించి లేదా రాజకీయ సిద్ధాంతాల గురించి తీవ్రమైన విభేదాలు సృష్టించడం గురించి ఉంది కదా. అవును, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఏవైతూ సరైనది అని పుస్తకం తీర్పివ్వడం లేదు. ఆ చీలికను వాళ్ళు ఎలా వాడుకుంటున్నారనేది మాత్రమే వివరిస్తోంది. ఆ పాయింట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజలు ఒకటైతే వారిని నియంత్రించడం కష్టం. వాళ్లలోంచి ఆ శక్తులకు అవసరమైన ఆహారం రాదు. అందుకే జాతి, మతం, రాజకీయ సిద్ధాంతాలు ఇలాంటి సున్నితమైన అంశాల పేరుతో ఎప్పుడూ ఒక సంఘర్షణ ఉండేలా చూస్తారు. అంటే ప్రజలు కోపంతో, ఆవేశంతో కొట్టుకుంటున్నప్పుడు వాళ్ల నుండి వెలువడే ఆ నెగటివ్ ఎమోషన్స్ వీళ్లకు విందు భోజనంలాగా మారతాయి. ఖచ్చితంగా. మన భావోద్వేగాల ద్వారా మనం ఎంత శక్తిని విడుదల చేస్తున్నామో దాన్ని ఎవరు కొల్లగొడుతున్నారో మనకే తెలియకపోవడం బాధాకరమని రచయిత అంటున్నారు. ఇదంతా వింటుంటే ఒక డార్క్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీలా అనిపిస్తుంది. కాని రచయిత ఇంకొక అడుగు ముందుకేసి హోలోగ్రాఫిక్ చప్పనలు అంటే హోలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్ అనే సంచలనమైన విషయాన్ని కూడా చెప్పారు. ఇది బహుశా ఈ పుస్తకంలోనే అత్యంత సంక్లిష్టమైన, వివాదాస్పదమైన భావన. అవును, ఆకాశంలో కనిపించే కొన్ని యుఎఫ్ఓలు లేదా చరిత్రలో నమోదు చేయబడిన కొన్ని ప్రసిద్ధ మతపరమైన సంఘటనలు అసలు భౌతికంగా జరగలేదని చదువుతుంటే అసలు నమ్మశక్యంగా అనిపించలేదు. అసలు ఈ హోలోగ్రాఫిక్ ఇన్సర్ట్స్ ఎలా పనిచేస్తాయి? ఆ పాలకులైన శక్తులు తమ దగ్గరున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో భారీ హోలోగ్రామ్లను సృష్టిస్తారు. అంటే మనం ఇప్పుడు చూస్తున్న 3D ప్రొజెక్షన్స్కు లక్షల రెట్లు అడ్వాన్స్డ్ వర్జన్ అనుకోవచ్చు. వాటిని వాళ్లు మన భౌతిక ప్రపంచంలోకి చొప్పిస్తారు. అంటే పురాతన కాలంలో దేవుళ్ళు అని పిలువబడేవారు ఆకాశం నుండి దిగిరావడంలాంటివి సృష్టించిన దృశ్యాలని ఈ పుస్తకం వాదిస్తుందా? అవును, ప్రజలను భయపెట్టడానికి లేదా ఒక నమ్మక వ్యవస్థలోకి బంధించడానికి అలా చేస్తారు. చారిత్రకంగా చూస్తే క్రీస్తు శిలువ వేయబడటం వంటి కీలకమైన మతపరమైన సంఘటనలు కూడా మాస్ కంట్రోల్ కోసం సృష్టించబడిన హోలోగ్రాఫిక్ చొప్పనలు కావచ్చని ఒక తీవ్రమైన వాదన వినిపించారు. వావ్, ఇది నిజంగా చాలా లోతైన వాదన. వాళ్ల నియంత్రణ వ్యవస్థ ఎంత పాతుకుపోయిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అయితే ఈ హోలోగ్రాఫిక్ చొప్పనలు ఏ ప్రదేశంలో పడితే ఆ ప్రదేశంలో చేయలేరు కదా. దానికి భూమి మీద కొన్ని పోర్టల్స్ అవసరమని కూడా ప్రస్తావించారు. కరెక్ట్. భూమిపైన కొన్ని ఎనర్జీ గ్రిడ్స్ ఉన్నాయి. వాటినే పోర్టల్స్ అంటారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ అంటే మధ్యప్రాచ్యం ప్రాంతాన్ని ఒక భారీ పోర్టల్గా వర్ణించారు. బహుశా చరిత్రలో అత్యంత ముఖ్యమైన ద్వారం అదేనని విశ్లేషించారు. అందుకేనేమో వేలాది సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఎప్పుడూ యుద్ధాలు, సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా. ఆ పోర్టల్ గుండానే ఈ హోలోగ్రాఫిక్ చొప్పనలు భూమి వాతావరణంలోకి వస్తుంటాయి. ఆ ప్రాంతంలో నిరంతరం ఉత్పన్నమయ్యే భయం, ఆక్రోశం ఆ పాలకులకు ఒక బలమైన ఆహార వనరు. ఆ పోర్టల్ను తెరిచి ఉంచే ఇంధనం లాంటిదది. అదే ఇక్కడ అసలైన ట్విస్ట్. అందుకే వారు
ఏ బయటి అథారిటీని నమ్మవద్దు అని పదే పదే చెబుతారు. కళ్లను మోసం చేయడం చాలా సులువు, కానీ మన లోపలున్న ఫీలింగ్ను లేదా ఇంట్యూషన్ను మోసం చేయడం చాలా కష్టం. అంటే మన ఇన్నర్ వాయిస్కి నిజం తెలుస్తుందంటారా? ఖచ్చితంగా. మీరు ఒక దృశ్యాన్ని చూసినప్పుడు అది మీలో భయాన్ని, ఆందోళనను లేదా మీరు చాలా చిన్నవారని, ఇంకెవరి మీదో ఆధారపడాలనే భావనను కలిగిస్తే అది చీకటి శక్తుల పని, అంటే హాలోగ్రాఫిక్ ఇన్సర్ట్ అని అర్థం చేసుకోవాలి. అదే అది మీకు స్వేచ్ఛను, జ్ఞానాన్ని ఇస్తే అది కాంతికి సంబంధించిందని గుర్తించాలి. ఇది వినడానికి కొంచెం ఓవర్వెల్మింగ్గా అనిపించినా ఇందులో ఒక వ్యాలిడ్ లాజిక్ ఉంది. అంటే బయట ఎవరెన్ని మాయలు చేసినా మన ఇమోషనల్ కాంపాస్ మనకు సరైన దారి చూపిస్తుంది అన్నమాట. అయితే ఈ లిజీస్ గురించి వింటుంటే నిజంగా భయం వేస్తోంది. వాళ్ళని మనం శత్రువులుగా చూడాలా? వాళ్లతో యుద్ధం చెయ్యాలా? లేదు, అస్సలు లేదు. అది చాలా ముఖ్యమైన విషయం. వాళ్లతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ విశ్వం ఒక ఆటలాంటిది. అందులో ఈ కాంతి శక్తులు వాళ్లని మనం వైట్ టీషర్ట్స్ అనుకుందాం, అలాగే చీకటి శక్తులు అంటే డార్క్ టీషర్ట్స్, ఇలా 2 జట్లుగా ఆడుతున్నాయని అనుకుందాం. ఓకే. అంతిమంగా అన్నీ ఆ ప్రధాన సృష్టికర్త, అదే ప్రైమ్ క్రియేటర్లోని భాగాలే. ప్రైమ్ క్రియేటర్కు అన్ని అనుభవాలు కావాలి. ఆ చీకటి శక్తులు కూడా వాళ్ల స్వార్థం వాళ్లు చూసుకుంటూ తెలియక ప్రైమ్ క్రియేటర్ పరిణామానికే సహాయం చేస్తున్నారు. ఓ, అంటే అదంతా ఒక మాస్టర్ ప్లాన్లో భాగమన్నమాట. అవును. వాళ్ళని చూసి భయపడాల్సిన పనిలేదు. ఎక్కడ భయముండదో అక్కడ వాళ్లకు ఆహారం దొరకదు. మన పని వాళ్లతో పోరాడటం కాదు, మన ఫ్రీక్వెన్సీని, మన కాంతిని స్థిరంగా ఉంచుకోవడమే. వావ్, ఇది నిజంగా ఒక గొప్ప పర్స్పెక్టివ్ షిఫ్ట్ అండి. సరే, ఇప్పుడు ఇదంతా విన్నాక అసలు దీని అర్థమేమిటి? ఒకవైపు మన భావోద్వేగాలను పీల్చేసుకునే శక్తులు, టీవీల ద్వారా మనల్ని విభజించే ప్రయత్నాలు, మరోవైపు మన 12 పోగుల డిఎన్ఏను యాక్టివేట్ చేయాలనుకునే కాంతి కుటుంబం. ఈ కాస్మిక్ డ్రామాలో ఒక సాధారణ మనిషి ఈ ఫ్రీక్వెన్సీ కంచెను ఎలా ఎదుర్కోగలడు? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే పరిష్కారం బయటెక్కడో లేదు. ఈ విశ్వయుద్ధాన్ని ఎదుర్కోవడానికి మనం ఆకాశంలోకి వెళ్లి పోరాడాల్సిన అవసరం లేదు. అంటే ఈ పోరాటం పూర్తిగా మన అంతర్గతమైనదా? అవును. ముందుగా మనం కేవలం లాజిక్ని మాత్రమే నమ్ముకుని జీవించడం మానేయాలి. లాజిక్ అనేది ఆ 2 పోగుల డిఎన్ఏ వ్యవస్థకు పరిమితమైనది. దాంతోపాటు మన అంతర్దృష్టిని, మన భావాలను నమ్మడం ప్రారంభించాలి. ఫీలింగ్స్ని నమ్మాలన్నమాట. అవును. భయం అనే ఫ్రీక్వెన్సీలో చిక్కుకోకుండా ఉండటానికి మన చుట్టూ ఒక అభేద్యమైన కాంతి స్తంభాన్ని, పిల్లర్ ఆఫ్ లైట్ని ఊహించుకోమని రచయిత సూచిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మన ఎమోషన్స్కు మనమే యజమానులం కావాలి. అంటే అనవసరమైన వార్తలు, విభజనలు మనల్ని కంట్రోల్ చేయకూడదు. ఎప్పుడైతే మనం భయాన్ని వీడి ప్రేమ, ప్రశాంతత అనే ఫ్రీక్వెన్సీలోకి మారతామో అప్పుడు మనం బహుమితీయ ప్రాణులుగా ఎదుగుతామన్నమాట. ఖచ్చితంగా. ఆ ఉన్నతమైన ఫ్రీక్వెన్సీ ముందు ఆ చీకటి శక్తులు ఏమీ చెయ్యలేవు. వాళ్ల కంట్రోల్ సిస్టమ్ అక్కడికక్కడే కుప్పకూలుతుంది. ఇదొక అద్భుతమైన, మన ఆలోచనలను విస్తరించే ప్రయాణం. ఈ కాస్మిక్ సమాచారాన్ని డీకోడ్ చేయడమనే మాట రాగానే పుస్తకంలోని ఇంకొక సంక్లిష్టమైన అంశం గుర్తొస్తోంది. లాంగ్వేజ్ ఆఫ్ లైట్ లేదా కాంతి భాష. ఇది మనం మాట్లాడే పదాల భాష కాదు, ఇవి రేఖాగణిత ఆకారాలు అని చెప్పారు. అవును, జియోమెట్రిక్స్. స్పైరల్స్, పిరమిడ్లు, గోళాలు వంటి ఆకారాల రూపంలో ఈ సమాచారం మన కణాలలోకి ప్రవేశిస్తుందని పుస్తకం అంటోంది. నాకొక చిన్న డౌట్. ఒక భౌతికమైన కణంలోకి ఒక పిరమిడ్ ఆకారం ఎలా ప్రవేశిస్తోంది? అసలీ మెకానిజం వెనుక ఉన్న లాజిక్ ఏంటి? చూడండి, అది భౌతికమైన పిరమిడ్ లేదా వస్తువు కాదు. ఇక్కడ వాస్తవికత అనేది ఒక హోలోగ్రాఫిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ ఆకారాలనేవి శక్తి యొక్క నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ సంతకాలు. ఒక బార్కోడ్ని స్కానర్ ఎలాగైతే డీకోడ్ చేస్తుందో, ఈ రేఖాగణిత కాంతి ఆకారాలు ఒక ప్రత్యేకమైన కాంతి కోడ్లాగా పనిచేసి మన కణాలలో నిద్రపోతున్న డిఎన్ఏ పోగులను ట్రిగ్గర్ చేస్తాయి. ఆహా, అలాగన్మాట. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి లాజికల్ మైండ్ సరిపోదు. తార్కిక బుద్ధితో దీన్ని పట్టుకోలేము. అంటే మనకు అలవాటైన తార్కిక విశ్లేషణను పక్కన పెట్టాలా? లాజిక్ లేకుండా ఇవన్నీ ఎలా సాధ్యమనిపిస్తోంది కదా? లాజిక్ అనేది తప్పు కాదు, కానీ లాజిక్ అనేది ఈ 3 డైమెన్షనల్ ప్రపంచంలో మనం సురక్షితంగా బ్రతకడానికి రూపొందించబడిన ఒక టూల్ మాత్రమే. ఆ పరిమితమైన లాజిక్తో అనంతమైన విశ్వసత్యాలను గ్రహించలేము. నిజమే.
లాజిక్కి చాలా లిమిట్స్ ఉన్నాయి. అందుకే పుస్తకం ఇంట్యూషన్పై అంటే అంతర్వాణిపై ఎక్కువ నమ్మకం ఉంచాలని సూచిస్తోంది. ఏదైనా ఒక విషయం లాజికల్గా తప్పు అనిపించినా మీ లోపలి ఇంట్యూషన్ అది కరెక్టే అని చెబితే ఆ ఇంట్యూషన్కే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఇంట్యూషనే ఆ 12 చక్రాల ద్వారా వస్తున్న కాస్మిక్ డేటా. ఈ చర్చ వింటుంటే మనిషి యొక్క అసలైన ఉనికి ఎంత అద్భుతమైనదో అర్థమవుతోంది. లాజిక్ అంటే ఇంట్యూషన్ని నమ్మడం, భావోద్వేగాలను ఒక టూల్లాగా వాడటం, మరియు మన డిఎన్ఏలోనే విశ్వచరిత్ర అంతా దాగి ఉందనే వాస్తవాన్ని గ్రహించడం. ఇవన్నీ ఒక సాధారణ మనిషిని తిరిగి కాస్మిక్ మాస్టర్గా మార్చే సాధనాలే కదా? అవును. అందుకే ఈ పరివర్తన సమయంలో మనుషులు తమని తాము తక్కువగా అంచనా వేసుకోవడం మానేయాలి. ఎవరైతే తమలోని ఈ కాంతిని అంటే ఈ సమాచారాన్ని మేల్కొల్పుతారో వారు ఏమీ చేయకపోయినా సరే కేవలం వారి ఉనికి వల్లనే చుట్టుపక్కల ఉన్న ప్రపంచం యొక్క ఫ్రీక్వెన్సీ కూడా మారిపోతుంది. వావ్! కేవలం ఉనికి వల్లనే మార్పొస్తుందా? ఖచ్చితంగా. వారు సైలెంట్గా తమ పని తాము చేసుకోపోతూనే తమ వైబ్రేషన్ ద్వారా సమాజంలో ఒక పెద్ద షిఫ్ట్కి కారణమవుతారు. అద్భుతమండి. మనం కేవలం భౌతిక అవసరాల కోసం బతికే జీవులం కాము. అనంతమైన విశ్వపు జ్ఞానాన్ని మోస్తున్న ఒక సజీవ గ్రంథాలయానికి అసలైన కీ హోల్డర్స్. అవును. ప్రస్తుతం భూమి 2 పోగుల డిఎన్ఏ నుండి 12 పోగుల డిఎన్ఏకు పరిణామం చెందే కీలకమైన దశలో ఉంది. కరెక్ట్. మన భావోద్వేగాలను వాడుకుని మనల్ని నియంత్రించే చీకటి శక్తుల ఫ్రీక్వెన్సీ కంచెను ఛేదించాల్సి ఉంది. ఈ కృత్రిమ సామాజిక విభజనలకు అతీతంగా ఎదగాలి. ఈ భూమిపై తిరిగి కాంతిని, ప్రేమను పునరుద్ధరించే బాధ్యత కాంతి కుటుంబంగా మనందరిపై ఉందన్నదే ఈ గ్రంథమిస్తున్న సందేశం. ఇది మానవాళికి ఒక మేల్కొల్పు అని చెప్పవచ్చు. మన అంతర్గత శక్తిని మేల్కొల్పుకునే ఒక గొప్ప అవకాశమిది. నిజమే. ఈ మొత్తం విశ్లేషణను మనమొకసారి సింప్లిఫై చేస్తే సమాచారమే కాంతి. మన డిఎన్ఏలోనే ఈ విశ్వచరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉంది. దాన్ని కేవలం డిస్కనెక్ట్ చేశారు. కరెక్ట్. దాన్ని మళ్ళీ కనెక్ట్ చేయడానికి ఎవైనా పైనుంచి స్పేర్షిప్స్లో రావడం కాదు. మన ఎమోషన్స్, మన సౌండ్, మనమే టూల్స్. మనల్ని కంట్రోల్ చేసే బయటి అథారిటీల మీద ఆధారపడకుండా మన సార్వభౌమత్వాన్ని మనమే తిరిగి పొందాలి. ఇందాక మనం చెప్పుకున్న ఎక్స్రే మెషీన్ ఉదాహరణలాగా మనకు బయట ఎక్కడో ఉన్న మెషీన్లక్కర్లేదు. మనమే ఆ మెషీన్, మనమే ఆ కాంతి. అదేగదా మన వాస్తవికతను నిర్మించుకునే అనంతమైన శక్తి, ఆ పొటెన్షియల్ అంతా మన జన్యువులో ముద్రించబడి ఉంది. దాన్ని మేల్కొలపడమే ఈ కాంతి కుటుంబం యొక్క అసలైన లక్ష్యం అని ఈ మూలాధారాలు స్పష్టం చేస్తున్నాయి. అద్భుతం. మనం ఇందాక అనుకున్నట్లు ఈ భౌతిక శరీరమే విశ్వచరిత్రను, రహస్యాలను దాచుకున్న ఒక అద్భుతమైన జీవ గ్రంథాలయమైతే ఆ గ్రంథాలయం తలుపులు తెరవడానికి మన రెగ్యులర్ లాజిక్ అస్సలు పనికిరాదు. అవును, అస్సలు పనిచేయదు. మన దైనందిన జీవితంలోని చిన్న చిన్న భావోద్వేగాలే వాటికి తాళాలు. ఒక చిన్న స్వచ్ఛమైన శబ్దం, గుండె లోతుల్లోంచి వచ్చే ఒక నిర్దిష్టమైన ధ్వని మన కణాల్లోని పురాతన డిఎన్ఏ పోగులను మళ్లీ మేల్కొల్పగలిగితే ఈ అనంతమైన విశ్వానికి సంబంధించిన ఇంకెన్ని రహస్యాలు ఇలా ప్రతిరోజూ మన చుట్టూ సైలెంట్గా మనకోసం ఎదురుచూస్తున్నాయో కదా అనిపిస్తుంది. నిజమే. ఇది నిజంగా మనందరం లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఆ అంతర్గత శక్తిని అన్వేషించే ప్రయాణం ఎవరికి వారే సొంతంగా మొదలుపెట్టాలి. ఖచ్చితంగా. బయట ప్రపంచపు కోలాహలాన్ని కాసేపు ఆపి గొంతులోనుంచి వచ్చే ఒక సాధారణ శబ్దం వెనుక దాగి ఉన్న ప్రకంపనల శక్తిని గమనిస్తే ఆ నిశ్శబ్దంలోనే అసలైన సమాధానాలు దొరుకుతాయేమో. ఈ మొత్తం పుస్తకంలో ప్రతిధ్వనించే అత్యంత ముఖ్యమైన సూత్రం ఒకటే: ఆలోచనే వాస్తవికతను సృష్టిస్తుంది. థాట్ క్రియేట్స్ రియాలిటీ. ఎగ్జాక్ట్గా. ఇన్ని వేల సంవత్సరాలుగా భయం, ఆందోళనల మీద ఆధారపడిన పాత నమ్మకాల ద్వారా పాత కంట్రోల్ సిస్టంకి శక్తినిస్తూ వచ్చారు మనుషులు. ఇప్పుడు ఆ భయాన్ని వదిలేసి సమాచారంతో కూడిన కాంతిని ఎంచుకోవడం ద్వారా మనుషులు తమదైన స్వంత వాస్తవికతను ఎలా నిర్మించుకోవచ్చో ఈ గ్రంథం అద్భుతంగా వివరించింది. మనకు సంబంధించిన అధికారాన్ని మరెవరికో లేదా మరేదో వ్యవస్థకో అప్పగించాల్సిన అవసరం లేదని, ఆ శక్తి ఎప్పుడూ మన లోపలే ఉందని ఈ విశ్లేషణ స్పష్టం చేసింది. దానికి తోడు మనం బాధితులమనే మైండ్ సెట్ నుండి బయటపడి మనమే ఈ రియాలిటీకి సృష్టికర్తలం అని గుర్తించుకోవడమే ఈ స్వయం సాధికారత ప్రయాణం యొక్క అసలైన సారాంశం. ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు వినేవాళ్లందరూ
తమలో తాము ఆలోచించుకోవాల్సిన ఒక బలమైన ప్రశ్నను వదిలివెళ్లాలనుకుంటున్నాను. ఈరోజు మనం చర్చించిన ఈ ఆధ్యాత్మిక, కాస్మిక్ ప్రయాణాన్ని బట్టి చూస్తే మనుషులు తమ జీవితంలో ఎదుర్కొనే అతిపెద్ద అడ్డంకులు సమాజం వారిపై రుద్దిన నియమాలు కాకుండా స్వేచ్ఛా సంకల్పం అనే ముసుగులో వారు స్వయంగా తమ చుట్టూ నిర్మించుకున్న అదృశ్య గోడలైతే చాలా లోతైన ఆలోచన. ఆ ఎక్స్రే యంత్రాలకు సైతం చిక్కని ఆ అస్పష్టమైన జలాల్లోనే మానవాళి యొక్క అసలైన బహుమితీయ శక్తి దాగి ఉంటే, ఒకవేళ ఆ అదృశ్య గోడలు కూలిపోతే, ఈ క్షణంలోనే ఆ పరిమితులు తొలగిపోతే మానవత్వం ఏ కొత్త వాస్తవికతను ఆవిష్కరిస్తుంది? ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.